హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెల్ ప్లాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ 2, 3 డేస్ నుంచి అయితే వీడియోస్ అనేవి సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు అంటే నేనైతే ఊరికైతే వచ్చానండి. ఇక్కడ వీడియోస్ అన్నీ తీసుకొని మెల్లిమెల్లిగా ఎడిటింగ్ చేసుకొని అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి నేనైతే వీడియో అనేదైతే అప్లోడ్ చేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ అనేదైతే ఇస్తున్నాననమాట. ఇదొచ్చేసి మేము ఊరొచ్చిన రోజు పెంచలకోన నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. ఇదొచ్చేసి నెల్లూరు జిల్లాలో రాపూర్ మండలంలో అయితే ఉంటుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంటుందండి టెంపుల్ అయితే. చుట్టూ అడవి చూస్తున్నారు కదా! బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా! ఇక్కడ మనమైతే వచ్చేసాము దగ్గరికి. ఇక్కడ ఏదో ఫంక్షన్ అయితే జరుగుతూ ఉందండి. ఇటు సైడ్ అయితే. ఇది మొత్తం అడవే అండి. చాలామంది జనాలైతే వస్తారు. ఇంకా సాటర్‌డే టైమ్స్‌లో అయితే ఎక్కువైతే జనాలైతే ఉంటారనమాట. ఆయనకు నరసింహస్వామికి సాటర్‌డే ఎక్కువ మంది పూజిస్తారు కదా! సో, ఆ రోజైతే ఇంకా చాలా ఎక్కువ మందైతే వస్తూ ఉంటారు. చూసారు కదా! బసెస్ కూడా బానే తిరుగుతున్నాయండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. చాలా బావుంటుంది టెంపుల్ అయితే. మేమైతే బద్వేల్ నుంచి మార్నింగ్ 10:30 ఆ టైంకైతే స్టార్ట్ అయ్యామండి. వెళ్ళేసరికి దగ్గరగా 10:40 ఆ టైం అయితే పట్టింది. చాలా తొందరగానే వెళ్ళిపోయాము. చూసారు కదా! ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళైతే పార్కింగ్‌కి మనీ అనేదైతే కలెక్ట్ చేస్తున్నారు. మనకి ఇదే అండి ఎంట్రన్స్. చుట్టూ కొండలు ఇలా మంచిగా చూడ్డానికి ఎంత బావుందో కదా! ఇక్కడ మనకి ఈ కమాన్ ఉంది కదా! ఇక్కడ నుంచే మనము లోపలికైతే ఎంటర్ అవుతామండి. ఇక్కడ మనము పార్కింగ్‌కైతే టికెట్ తీసుకొనైతే వెళ్ళాలండి. ఇక్కడ వాళ్ళు ఆపుతారనమాట. మరి 2 వీలర్స్‌కి వాటికి ఏం అవసరం లేదనుకుంటాను. ఇలా 4 వీలర్ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే టికెట్ తీసుకోవాలి. మేమైతే టికెట్ తీసేసుకొని లోపలికైతే పార్కింగ్ చేయడానికైతే వెళ్తున్నాము. మీకు బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది కదండీ! అంతా కొండలేనండి. ఎంత బాగుంటుందో తెలుసా అసల. ఒకసారి తప్పకుండా వెళ్లి చూడండి. మేమైతే పార్కింగ్‌కైతే రూట్ అయితే ఈ విధంగా అయితే చూపిచ్చారండి. ఇటెళ్ళమని చెప్పేసి అక్కడ కొంతమంది పోలీస్ వాళ్ళు కూర్చోనున్నారు కదా! అటెళ్ళండి అని చెప్తే మేమైతే కార్ పార్కింగ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ బొమ్మలు ఇవన్నీ అయితే ఉన్నాయండి. పిల్లలతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా కష్టమనే చెప్పాలి. అది కొనివ్వండి, ఇది కొనివ్వండి అని అయితే అడుగుతూనే ఉంటారు. కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఏది కావాలన్నా కూడా మనకి దగ్గరలోనే దొరుకుతూ ఉందనమాట. మనకిక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. నేను రూమ్స్ దగ్గరకైతే మేము వీడియో తీయలేదు కానీ రూమ్స్ వచ్చేసి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్‌లోనే టీటీడీ రూమ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. ఏసీ, నాన్ ఏసీ 2 ఉంటాయి. అక్కడ కళ్యాణ మండపం గూడా ఉంటుందండి. నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 24 అవర్స్‌కి రూ. 600 అండి. ఏసీ వచ్చేసి రూ. 1500. మనకి రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఫస్ట్‌లోనే ఎక్స్‌ట్రాగా అడ్వాన్స్ రూ. 200 అయితే పే చేయమని చెప్పి అడుగుతారండి. ఆ 200 పే చేసిన తర్వాత మనము రూమ్ వెకేట్ చేసినప్పుడు మనము ఆ కీస్ అనేవి వాళ్ళకి రిటర్న్ ఇస్తే ఆ రూ. 200 మళ్ళీ మనకి బ్యాక్ ఇచ్చేస్తారనమాట. సో, ఎవరైనా రూమ్స్ తీసుకోవాలి, రూమ్స్‌లో ఉండాలి అనుకున్న వాళ్ళైతే మీరు రూమ్స్ కూడా తీసుకోవచ్చండి. అన్ని ఫెసిలిటీస్ అయితే బావున్నాయి. రూమ్స్ కూడా చాలా బావున్నాయంట. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడైతే చెప్పారు. ఆ రూమ్స్ కూడా మనము తీసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ బానే ఉన్నాయి. ఆ రూమ్‌లో గీజర్ కూడా ఉంటుందంట అండి. చూసారు కదా! లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది కొండల మధ్యలో. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే మనకి ఎంత చూడముచ్చటగా ఉందో కదండీ! ఇప్పుడైతే మనము దర్శనానికి వెళ్ళాలి. ఎందుకంటే టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ టైము 6 AM నుంచి ఈవినింగ్ 12:51 వరకైతే ఉంటుందండి. 12:50 నుంచి 3 వరకైతే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రము 3కి అలా ఓపెన్ చేస్తారండి. ఈవినింగ్ 3 నుంచి 7:30 లేదా 8 వరకైతే ఉంటుందంట. నరసింహస్వామి అయితే ఒక భారీ రాయి పైన రాయి రూపంలో అయితే వెలిసారండి. అందుకే దీన్ని పెనుశీల కోన అని పిలుస్తారనమాట. పెను అంటే భారీ, శిల అంటే రాయి అనమాట. నేను ఇలా పిలవంగా
ఆ పెంచల కోనగా అయితే పిలుస్తూ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ స్వామివారు యోగ నరసింహ స్వామిగా ఆదిలక్ష్మి సమేతుడై భక్తులకి దర్శనమిస్తారండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి నల్లమల్ల అడవులు, కొండల మధ్య జలపాతాల సమీపంలో అయితే ఉంటుందండి. అంటే నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ ప్రదేశం అయితే చాలా బాగా నచ్చుతుందన్నమాట. నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంది కూడా ఇక్కడేనంటండి. ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే మేలో అయితే ఏప్రిల్ లేదా మేలో అయితే ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. మేము వెళ్ళినప్పుడైతే అవే జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారనమాట. అంటే అది బ్రహ్మోత్సవాలు జరిగే టైమింగు. మాకైతే దర్శనం అయిపోయిందండి. ఇక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము. పొంగలైతే పెట్టారు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంటుంది. టైమింగ్స్ వచ్చేసరికి చెప్పాను కదండీ! మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు 1కి. మధ్యాహ్నం 1 నుంచి మధ్యాహ్నం 3 నుంచి మళ్ళీ 7:30 లేదా 8 వరకు అయితే ఈ టెంపుల్ అనేది అయితే ఓపెన్‌లో అయితే ఉంటుందండి. రూమ్స్ కావాలన్న వాళ్ళు కూడా ఇక్కడ రూమ్స్ కూడా టీటీడీ వాళ్ళవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా వెళ్లి విజిట్ చేయండి. ఇక్కడ కోనేరు కూడా ఉందండి. చూస్తున్నారు కదా! కోనేరులో చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. అంటే పుట్టు వెంట్రుకలు కానీ ఇలా తలనీలాలు కూడా ఇచ్చేసుకొని ఇక్కడైతే స్విమ్మింగ్ అనేది అయితే అంటే కోనేరులో అయితే మునుగుతున్నారనమాట. చాలామంది మునుగుతూ ఉన్నారండి. ఇక్కడ మొక్కున్న వాళ్ళొచ్చేసి ఇక్కడ మొక్కు తీర్చుకొని అయితే వెళ్తూ ఉంటారు. అలానే మనకి ఇక్కడ ఫుడ్ అనేది కూడా కొన్ని సత్రాలైతే కూడా ఉన్నాయండి. చాలా బావుంటుంది. తప్పకుండా వెళ్లి విజిట్ చేయండి. మేము ఇదంతా చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో అయితే ఇక్కడ సోమశిల డ్యామ్‌కి కూడా వెళ్ళామండి. అది కూడా చూడదగిన ప్లేసే అన్నమాట. వాటర్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. మేము అది కూడా ఒకసారి చూసేసుకొని మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా! వాటర్ అనేది మీకు నేను పైకెక్కి అటుపక్క కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇటు సైడ్ మనకి గేట్‌లనేవి ఎక్కువ ఓపెన్ చేయలేదు. అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడే కదా గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. అందుకనేసి నేను ఒకసారి పైకెక్కి అక్కడ కూడా మీకు వాటర్ అనేది ఎలా ఉంది, ఏంటి అనేదైతే చూపిస్తాను. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. మేమైతే ఇక స్టెప్స్ ఎక్కేసి పైకైతే వెళ్తున్నాము. చూసారు కదా! చుట్టూ కొండలు, మధ్యలో వాటర్ ఎంత బావుందో చూడడానికి ప్లేస్ అయితే. ఇక్కడైతే చిన్న చిన్న చేపలు కూడా మంచిగా కనిపిస్తున్నాయన్నమాట. చాలా పెద్ద పెద్ద చేపలే ఉంటాయి. ఇదంతా కూడా కవర్ చేసేసుకున్నామండి. రాక వచ్చాం కదా! సో, వచ్చినప్పుడే మొత్తం అన్నీ చూసుకోవాలి అన్నట్టుగా అన్నీ చూసేసుకొని మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.